ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మరిగా ఇక్కడ అనేక రకాలుగా ఆయన ఆయాసపడుతున్నాడు. ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేలాగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిబద్ధతతో జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన పార్టీలను మార్చుకోవడం, అభ్యర్థులను బెదిరించడం, లోపరుచుకోవడం ఇది కాదు గెలుపు. నిజంగా అభివృద్ధి చేస్తే, నీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే, నీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే, ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇవి నేను చేశానని చూపించుకొని ఓట్లు అడగాలి తప్ప మరో మార్గంలో పక్కదారి పట్టించే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తే సరి అయింది కాదు. ప్రజలు సరి అయినట్టుగా బుద్ధి చెప్తారు. సతీష్ గారి నాయకత్వంలో ఈ యొక్క మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడ చూసినా కూడా ఒక్క చిన్న రోడ్డు కూడా వదిలిపెట్టకుండా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, శ్మశాన వాటికలు కానీ, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, దేవాలయాలు కానీ, అనేకమైనటువంటి కుల సంఘాలకు సంబంధించిన భవనాలు కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే విపరీతంగా హుస్నాబాద్లో సతీష్ గారి పీరియడ్లో జరిగినాయే తప్ప ఒక్క అభివృద్ధి కూడా, ఒక్క ఫౌండేషన్ కూడా ఈ యొక్క పట్టణంలో జరిగింది లేదు. 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. 100 సంవత్సరాల్లో 100 రోజుల్లో మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీల 13 హామీలు మరి వేగవంతంగా అమలు పరుస్తామన్నారు. కానీ 2500 మహాలక్ష్మి ఇంతవరకు దిక్కేలేదు. తులం బంగారం జాడే లేదు. ఇక రైతు బంధు అన్నావు, అది కూడా లేదు. ఉన్న ఇవ్వాల్సిన యూరియా బస్తాలు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం. రైతులకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ, పెద్ద మనుషులకు ఇస్తామన్న 2000 నుంచి 4000 పెన్షన్లు కానీ, వృద్ధులకు పెన్షన్లు కానీ అవి కూడా నువ్వు మాయమాటలు చెప్పి నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకు లేదు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజల ఆగ్రహానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురవుతున్నది. ఎన్ని రకాల గింగిరాలు పడినా, ఎన్ని డబ్బులు గుప్పించినా ఇవాళ యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే పరిగెడుతున్నది, గెలవబోతున్నది. హుస్నాబాద్లో కూడా మంత్రి గారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఒత్తిళ్ళు గురి చేసినా కూడా ఇక్కడ మెజార్టీ మా పక్షాన ఉంది. కారు గుర్తు గెలవబోతున్నది. 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మరి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మాకు అర్థమవుతున్నది. ప్రజల మద్దతు మాకు ఎందుకున్నదంటే చేస్తామన్నది చేయలేదు, మాయమాటలు చెప్పారు. మీ మేనిఫెస్టో నమ్మి ప్రజలు ఓటేస్తే అధికారాన్ని నమ్ముకొని మీరు అవినీతులకు పాల్పడి మీరు ప్రజలకు ద్రోహం చేశారు. కాబట్టి దానికి గుణపాఠంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. హుస్నాబాద్లో కూడా గులాబీ జెండా ఎగరేయబోతున్నాం.